నేను ఈ పెళ్లి విషయంలో ఒత్తిడి చేస్తుండగా తను నాపై రాత్రి 12 గంటలకు ఏప్రిల్ 19th రోజు రోకలి బండతో నేను నిద్రిస్తుండగా దాడి చేయడం జరిగింది. మా అమ్మ మేల్కొని వెంటనే గట్టిగా కేకలు వేయడంతో అతను పారిపోయాడు. కాబట్టి నాకు ప్రాణహాని ఉంది అతని వల్ల, అతని భార్య వల్ల. కాబట్టి నాకు రక్షణ కల్పించగలరని కోరుకుంటున్నా. మరియు మీడియా సపోర్ట్ కూడా నాకు కావాలి. దయచేసి మీడియా వాళ్ళు నాకు సపోర్ట్ చేయండి. పబ్లిక్ కూడా సపోర్ట్ కావాలి నాకు. ఎందుకంటే 15 సంవత్సరాలుగా ఈ నరకం అనుభవిస్తున్నా. ఎవరికి చెప్పుకోలేక భయపడుతూ బ్రతుకుతున్నా. ఈసారితో ఈ సమస్య అనేది తీరిపోవాలని కోరుకుంటున్నా. ప్లీజ్ అందరు కలిసి హెల్ప్ చేయండి. మా తల్లి మఠంపల్లి మండలం, సూర్యాపేట డిస్టిక్ అండి. నాకు బానోతు లచ్చిరం, మఠంపల్లి మండల్, సూర్యాపేట డిస్టిక్ అనే ఆర్టీసీ కండక్టర్తో నాకు నా 16 సంవత్సరాల వయసులో అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో తను నా పేదరికాన్ని ఆసరాగా చేసుకొని నాకు తెలియని వయసులో తను మాయమాటలతో నమ్మించి నన్ను శారీరకంగా వాడుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకి నేను పెళ్లి చేసుకొని అతన్ని ఒత్తిడి చేయగా అతను దాట వేస్తుండడంతో మోసం చేశాడని తెలుసుకొని నేను మా మఠంపల్లి పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 2010-13 ఆ సంవత్సరంలో. ఆ తర్వాత ఆ కేసులు కొద్ది రోజులు నడిచాయి. 2018లో ఆ కేసులు అతను పెళ్లి చేసుకుంటా అనడంతో నేను కాంప్రమైజ్ కావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ యథాస్థితికే వచ్చాడు. పెళ్లి చేసుకో అంటే చేసుకోకుండా దాట వేస్తుండు. తన వైఫ్ వచ్చి మా ఇంటి మీద గొడవ చేయడం కూడా జరిగింది. ఇలా గొడవ జరిగే క్రమంలో తను నా కంటి పైన గుద్దడంతో నాకు రెటీనా ప్రాబ్లం వచ్చి కన్ను కనబడకుండా ఇప్పుడు సరోజినీ దేవి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. ఇంకా తను ఇట్లా ఈ రకంగా ఇబ్బంది పెడుతుండగా నేను తనతో పెళ్లి విషయంలోనే గొడవ పడుతూ ఉంటే నన్ను చంపడానికి కూడా ట్రై చేసిండు. కాబట్టి ఆ భయంతో పారిపోయి నేను హైదరాబాద్ వచ్చి ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నా. నేను మహిళా కమిషన్ని కూడా ఆశ్రయించడం జరిగిందండి. కేసు పెట్టిన అతని పైన. వాళ్ళు నాకు న్యాయం జరిపిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఇంకా డీజీపీ సార్ని, ఇంకా హ్యూమన్ రైట్స్ కమిషన్ని మరియు సజ్జనార్ సార్ని కూడా కలవబోతున్నానండి. ఆపండి ఒకసారి. నాపై రోకల బండతో లచ్చిరం నాయకు దాడి చేయడంతో ఈ రకంగా గాయాలయ్యి నా వెన్నుపూస ప్రాబ్లం ఇంకా ఎక్కువైంది. నా హ్యాండ్ కూడా ఇట్లా లేవకుండా అయిపోయింది. మొత్తం షేకింగ్ వస్తుంది. కాబట్టి నాకు ట్రీట్మెంట్ కూడా కావాలి. ఎవరైనా హెల్ప్ చేయగలరు ప్లీజ్. లచ్చిరామ్ నన్ను పెళ్లి చేసుకోవాలంటే 30 లక్షల కట్నం తీసుకురా, లేదంటే నీ ఇల్లు నా పేరు మీద రాయని వాళ్ళ వైఫ్ అతను డిమాండ్ చేయడం జరిగింది. లేదా ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తే పిల్లలు పుడతారు, లేదంటే పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకొని గలీజ్ మాటలు ఒక లంజలాగా పడుండు నాతో అని చెప్పి బూతులు తిట్టుకుంటూ నన్ను చిత్రవద చేస్తున్నాడు. కాదు కళ్ళు కనపడతాను.